నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన రూరల్ నియోజకవర్గ స్థాయి వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గత 5 ఏళ్ల పాలనలో పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన గౌరవం దక్కలేదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగానైనా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం వచ్చిన వారు ఇప్పుడు పార్టీని వీడి వెళ్లారని, కానీ కష్టకాలంలో ఉన్నవారే అసలైన సైన్యమని కొనియాడారు. కార్యకర్తల ప్రాధాన్యతను పెంచేందుకు జగన్ స్వయంగా సంతకం చేసిన ఐడి కార్డులను ఏప్రిల్లోపు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జయదేవానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు సమావేశమయ్యామన్నది. అందరిలో కూడా అంటే అనుకోని కారణం వల్ల మనం 2024లో ఓడిపోయామనే కారణాలు రకరకాలు ఉండొచ్చు. మనం ఓడిపోవడం ఏ విధంగా ఓడిపోయామనేది అవన్నీ కూడా తీసి పక్కన పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పదే అందరూ కూడా కంప్లైంట్ కానీ రిపోర్ట్ కానీ చేసినటువంటిది ఒకటే. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే 2019-24 మధ్య పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం లేదు, గుర్తింపు లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారితో పదే లీడర్స్ అందరూ కూడా చెప్పినటువంటి మాట. సో ఆయన మొదట్లో దాన్ని ఈజీగా తీసుకున్నా, ఆ తర్వాత ఆయన వాస్తవాన్ని కూడా గమనించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారని కూడా గమనిస్తా ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టుకుంటా ఉన్నారని కూడా గమనిస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ప్రతిపక్షం రాగానే చాలా మంది కూడా పార్టీలు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయినా కూడా కొంతమంది నాయకులు మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను మీ వెంట నడుస్తానని చెప్పి తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈ రోజు అందరూ కూడా ఈ రోజు పార్టీ పటిష్టతకు కారణిస్తా ఉంటాయి. అందరూ కూడా ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు ఎన్ని కేసులు పెట్టాలన్నారో, ఎన్ని ఇబ్బందులు పెట్టాలన్నారో. ఈ రోజు అధికార పార్టీ గతంలో భిన్నంగా తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులు చేసింది, కానీ ఇటువంటి తప్పులు కానీ ఇటువంటి ద్రోహం కానీ ఇటువంటిది కానీ ఈ సమాజానికి ఈ విధంగా చేయడం అనేది ఎప్పుడు మన గతంలో చూడలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు పార్టీ కార్యకర్తల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా ఉన్నారు. వీరందరినీ కూడా మనం గౌరవించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పార్టీ పటిష్టత కోసం ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా మనం ఒక ఐడి కార్డు ఇవ్వాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే ఆయన చేసినటువంటిది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 8,000 మందిని మీరు పార్టీ కార్యకర్తల్ని సైనికులుగా తయారు చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాటిని గ్రామ కమిటీలుగా, డివిజన్ కమిటీలుగా, వార్డు కమిటీలుగా వేసుకొని ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో అందరికీ కూడా ఏప్రిల్ ఐడి కార్డ్స్ కూడా ఏర్పడతాయి. ఇవే మీకు రేపొద్దున ఆయుధాలు అవుతాయి. రేపొద్దున మీరు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఐడి కార్డే మీరు ప్రతిపక్షంలో ఏ క్యాడర్లో పనిచేస్తారు, ఏ విధంగా పనిచేస్తారో గుర్తించి రేపొద్దున ఏ నామినేటెడ్ పదవులు కానీ లేదనుకుంటే ప్రజలకు మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఈ హోదాలో పనిచేస్తానని చెప్పినటువంటి కార్డుని చూపిస్తే మీ పనులన్నీ కూడా జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ కార్డు అందరికీ కూడా ఈ పదవులు వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఒక మాట చెప్తే నిలబడతారు. చంద్రబాబు నాయుడు లాగా పూట ఒక వేషగాడు లాగా చంద్రబాబు నాయుడు లాగా ఏ ఒక్కరు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ అందరూ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పదే చెప్తున్నటువంటి మాట ఒకటే, రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కష్టపడినటువంటి ప్రతి నాయకుల కార్యకర్తకి కూడా మనం గౌరవం ఇవ్వాలా, మీరు కాపాడుకోవాలా. మీరు ఈ రోజు మీతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా గ్రామ స్థాయి కమిటీలో, వార్డు కమిటీలో చోటు కల్పించిందని చెప్పడం జరుగుతుంది. చాలా మందికి రాష్ట్ర పదవులు ఉంటాయి, జిల్లా పదవులు ఉంటాయి, అవన్నీ గౌరవార్థం కూడా ఉంటాయి. తప్పకుండా సీనియర్లు అవన్నీ వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎవరైతే గ్రామ స్థాయి కమిటీలో పనిచేస్తా ఉన్నారో, ఎవరైతే మనం తీసుకున్నటువంటి డివిజన్ కమిటీలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి సైనికులు, వాళ్ళే పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి నాయకులు. కాబట్టి వాళ్ళే మనం జరుగుతున్న ఖచ్చితంగా సమర్థమైనటువంటి న్యాయం చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అల్లరి చేసి ఈ కమిటీలో మనం వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలా. తప్పకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఏప్రిల్ నెల లోపల మంచి పదవులు వేసి, పోస్టులు వేసి వారందరినీ కూడా గౌరవించగలిగితే రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మన
ఏదైతే పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారో వారు ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళు అయిన తర్వాత తప్పకుండా కూడా వాళ్ళందరినీ కూడా మనం గౌరవించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 2019లో 151 సీట్లు మనం గెలిచినాం. అదొక పెద్ద ఫిగర్. ఆ తర్వాత మొన్న చూస్తే 2024లో 164 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. సరే, ప్రజలకు కూడా అమావాస్యకి పౌర్ణానికి తేడా తెలియాలనే ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారికి కల్పించడం కూడా జరిగింది. ఈ రోజు చూస్తా ఉన్నాం, అమావాస్యను అనుభవిస్తా ఉన్నారు. ఇది చూసిన తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా కావాలనే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కావడం జరిగింది. నేను మరలా కూడా చెప్తా ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ కూడా ఒక వన్ సైడ్ గా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా జరుగుతా ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. రేపు పొద్దున తప్పకుండా కూడా 2029 ఎన్నికల్లో 170 సీట్లకు కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 160 నుంచి 170 సీట్ల మధ్యలో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి ఏకపక్షంగా జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా. చూసినారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు, ఎన్ని మోసాలు చేస్తున్నాడు, ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. అందరూ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా సీఎం కావాలని ఆలోచన కూడా రావడం జరిగింది. ఆ క్రమంలో రూరల్లో సీకుమార్ కానీ తప్పకుండా మంచి మెజార్టీ కూడా గెలవడం కానీ ఈ రోజు విజయంగా గడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు కానీ నాయకులకు కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సముచితమైనటువంటి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. నేను ఒకటే అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు మనం కనుక చీకటిని చూడడానికి అంటే కష్టాన్ని మనం పడడానికి కష్టాన్ని మనం భరించడానికి మనం కనుక ఇష్టపడకపోతే రేపు పొద్దున మంచిని చూడడానికి కూడా మనకి ఆసక్తి కూడా ఉండదు. మనం రేపు పొద్దున ఒక మంచిని చూడాలన్నా, రేపు పొద్దున మనకు ఒక మంచి జరగాలన్నా, మన ద్వారా ఒక 10 మందికి మంచి జరగాలన్నా ఈ రోజు కష్టం వస్తే మనం బరాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా ఈ రోజు మనం కష్టాన్ని బరాయిద్దాం. రేపు పొద్దున ఈ కష్టాలన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుందాం. మనం ఏం చేయాలో ఈ రోజు నిర్ణయం తీసుకొని 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తుంది, వైఎస్ఆర్సీపీ వస్తుంది, మనం 10 మందికి మంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఉపేక్షించడం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా ఈ రోజు మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఇదే క్రమంలో రాబోయే సంవత్సరంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఈ కష్టాన్ని మనం బరాయిస్తూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా అందరికి రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా ఈ కమిటీలు ఇన్వాల్వ్ కావాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు ఈ అవకాశం కల్పించిన